పూరా లోకల్. ఈ మధ్య బీజేపీ పార్టీకి అధికార దాహం ఎక్కువైంది. అందుకే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకి ఆధిక్యం లేకపోయినా అభ్యర్థిని నిలబెడుతుంది అని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎందుకండి అధికార దాహం ఏంది? మాది పొలిటికల్ పార్టీ కాదా? మేము ఎన్నికైనా నిలబడద్దా? డెమోక్రసీ విధానంలో చట్టంలో రాసి పెట్టింది కదా, ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు అని చెప్పింది. పోటీ చేస్తాం. ఎందుకు ఒక్క సీటు? ఇప్పుడు టీఆర్ఎస్కి సీట్లు ఉన్నాయి, మరి ఎందుకు పెడతారు? వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారు? ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఏదైతుందో, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉందో, ఇది రామ్ భక్తులకు అగ్నెస్ట్ ఇంకో వర్గానికి జరుగుతున్నది. తర్వాత ఇది పక్కా హిందువులకు వర్సెస్ నాన్ హిందువులకు జరుగుతున్నది. అక్కడ నువ్వు ఎవరికి ఎంఐఎంకు వర్సెస్ ఈరోజు హిందువులకు జరుగుతూ ఉన్నది. మీరు ఎవరి వైపు ఉంటారని మేము అడుగుతా ఉన్నాం. దేశభక్తులకు దేశద్రోహులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్ మేము భావిస్తా ఉన్నాం. ఆడ ఎంఐఎం మీరు నేనేమంటున్నా, మీరు దేశభక్తులు దేశద్రోహులు అంటున్నారు. మేమేమంటున్నాం అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ ఉన్నటువంటి హిందువులు కావచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో మేము అడుగుతున్నాం, అయ్యా మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి క్యాండిడేట్ గౌతమ్ రావు గారికి ఓటేయండి అని అడుగుతున్నాం. అక్కడ కార్పొరేటర్లు కూడా. ఎందుకంటే మీ అభిష్టానం రెండు ఒకటే. ఇప్పుడు వీళ్ళు అంటారు కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. ఇవి రెండు కూడా ఎవరి దగ్గర ఉంటాయంటే కాంగ్రెస్ చెయ్యైనా బీఆర్ఎస్ కార్ అయినా, కార్ స్టీరింగ్ అయినా ఎంఐఎం వాళ్ళ ఇంటి కాడ ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎంకు మద్దతు ఇస్తారు కదా ఇవి. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. ఈ రెండు కూడా దోస్తాను ఉంటుంది. బయట కొట్ల నేను ఎట్లా అన్నట్టు నేను గిచ్చినట్టు చేస్తాను, వేడిచినట్టు అని చెప్పేసి మాట్లాడుకొని ఈ ట్విట్టర్ టీళ్ళు ఈ రేవంత్ రెడ్డి, ఈ మూసిరెడ్డి ఇద్దరు ఓడి గిచ్చుతాడు, ఓడి ఏడుస్తాడు. బయట మన లోపల ఏంటంటే రెండు దోస్తులే. ఈ నుంచి రెండు ఫ్లైట్లు వేసుకుని ఎడిగిపోతారు, ఆడ చెన్నైకి పోతారు. చెన్నైలో మీటింగ్లో కూర్చుంటారు. అరే బడే బాయ్ తూ చోటే బాయ్ అని చెప్పి మాట్లాడుకుని అక్కడ ఏం చేస్తారంటే ఆడ ఎమ్మటే ఒకరు మద్దతు పెట్టుకుంటారు. మళ్ళీ ఆ నుంచి ఇక్కడికి వస్తారు, ఏడికి హైదరాబాద్కి వస్తారట. హైదరాబాద్ మీటింగ్లు పెట్టుకుంటారు. మళ్ళీ బయట టీవీలో కూర్చుని ఎవరు రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుండో అట్లా వేసి ఈయన వరుతాడు. ఆయన ఏం చేస్తారు, ఇది మొత్తం కూడా ఏఐ వీడియోలు పెట్టారు, ఇంకోటి పెట్టారు, నన్ను బద్నాం చేస్తున్నాడు, ఆయన వరుతాడు. ఈ రెండింటి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు లేవు. రెండు ఒకే తాను ముక్కలు. మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, టీఆర్ఎస్లో కాంగ్రెస్లో గెలిచినటువంటి హిందువులారా, మీకేమాత్రం మీరు పెట్టుకుంటున్నటువంటి బొట్టు మీద మీరు పుట్టి పెరిగినటువంటి ఈ మట్టి మీద మీకు ఇట్లా కొంచెమైనా ప్రేమ ఉంటే, మీరు నిత్యం పూజిస్తున్న దేవుళ్ళ మీద ఏమాత్రం కొంచెం భక్తి ఉంటే బీజేపీ అభ్యర్థికి ఓటేయండి, హిందువుకు ఓటేయండి అని మేము అడుగుతా ఉన్నాం. ఎవరికి ఓటేస్తారు? అక్కడ ముస్లిం అభ్యర్థిని పెట్టి వాళ్ళు ఈరోజు ఎంఐఎం నుంచి ముస్లిం ఎందుకు పెట్టలేదు కదా? ఎందుకు హిందువుని పెట్టలేదు? ఎంఐఎం నుంచి ఎందుకు హిందూ పెట్టలేదు? వాళ్ళు అంటారు సెక్యులర్ అంటారు కదా. ఎవరు సెక్యులర్? నువ్వు ముస్లిమే పెట్టుకున్నావు కదా, ఒక హిందూ క్యాండిడేట్ పెట్టరు అంటే మరి హిందువులు ముస్లింకి ఎందుకు ఓటేయాలి? ఏరు భాజపా బీజేపీ గెలుస్తుంది అక్కడ. మీరు చూడండి, రేపు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీకే ఓటేస్తారు. డెఫినెట్లీ వేస్తారు. మా బీజేపీ అభ్యర్థి గెలుస్తుంది చూడండి. మాకు ఆల్రెడీ చాలా మంది టచ్ లో ఉన్నారు, చాలా మంది వేస్తారు. మీరు దేశద్రోహులు దేశభక్తులకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అని అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ దేశద్రోహులు ఎవరు, దేశభక్తులు ఎవరు? గుళ్ళ మీద దాడులు చేసి గుళ్ళను వలగొడుతున్నంతా దేశద్రోహులే. గుళ్ళను వలగొడుతున్నంతా దేశద్రోహులే. మరి వాళ్ళకి మద్దతు ఇస్తున్నంతా దేశద్రోహులు అవుతారు కదా. అంటే అందులో హిందువులు కూడా. నేనేమంటున్నా, ఇప్పుడు మొన్న చూసినాం కదా, మన వక్ఫ్ బోర్డు వక్ఫ్ చట్టం తీసుకొచ్చినప్పుడు హిందువులే ఎందుకు శత్రువు అన్నా? ఇప్పుడు వక్ఫ్ బోర్డు లా ఎవరు టిఆర్ఎస్ సంబంధించిన రాజ్యసభలో టిఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు కావచ్చు, పార్లమెంట్ లో లోక్సభలో కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా ఎవరికి వక్ఫ్ బోర్డు రద్దు చేయడాన్ని వీళ్ళు వ్యతిరేకించుతూ ఓటేసిరు. ఎంత దారుణం చూడండి. వక్ఫ్ బోర్డు పేద ముస్లింల భూములు లాక్కుంటుంది. వక్ఫ్ బోర్డు కారణంగా హిందువులకు చొరియేది కాదాడ. వక్ఫ్ బోర్డు పేద ముస్లింల భూములు లాక్కుంటుంది. ఇది ఇద్దరికే. పేద ముస్లింలంతా వక్ఫ్ బోర్డు తీసేయాలని సపోర్ట్ చేశారు. వక్ఫ్ బోర్డు రద్దు కాడలే. వక్ఫ్ బోర్డు రద్దు చేయొద్దని చెప్పేసి అడిగిన వాళ్ళు ఎవరంటే ఈ ఓవైసీ, ఆ ఈవైసీ, ఆడ ఒకరిద్దరు ఉంటారు ఇక, వీళ్ళు తప్ప ఇంకెవరు కనలే. ముస్లింలకే దాని మీద వక్ఫ్ బోర్డు రద్దు చేయాలని చెప్పేసి ఉన్నాక వాటిని రద్దు చేయాలంటారు, రద్దు చేయొద్దని చెప్పేసి వీళ్ళు అంటారు. తర్వాత ట్రిపుల్ తలాకు తీసేస్తామంటే తీసేయొద్దని చెప్పేసి అంటారు.